హలో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరు ఎట్లా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సీసాట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ రిసోర్సెస్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ ముందు యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్లో సీసాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఈ వీడియోలో మాత్రం కంప్లీట్గా సీసాట్ గురించి తెలుసుకుందాం. సో సీసాట్ సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఏంటి? సో ఇది వచ్చేసి యాజ్ వి డిస్కస్డ్ బిఫోర్, యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ వన్ ప్రిలిమ్స్, సెకండ్ వన్ మెయిన్స్ అండ్ థర్డ్ వన్ ఇంటర్వ్యూ. సో ఫస్ట్ వన్ ప్రిలిమ్స్లో వచ్చేసి మనకి 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1లో వచ్చేసి జనరల్ స్టడీస్, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ గురించి ఉంటుంది. అండ్ పేపర్ 2లో వచ్చేసి మనకి యాప్టిట్యూడ్ టెస్ట్, లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి. సో ఈ పేపర్ వచ్చేసి క్వాలిఫైయింగ్ పేపర్ అనమాట. ఏంటి అంటే మనకి ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ పేపర్ 2 ఎగ్జామ్ అనేది మనకి 200 మార్క్స్కి కండక్ట్ చేస్తారు అండ్ 80 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ కూడా ఉంటుంది. అండ్ ఈ పేపర్ 2లో మనకి 33% అబవ్ మార్క్స్ వస్తేనే పేపర్ 1 మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. సో దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ మనం రిఫర్ చేయాలి, సో దీనికి ఎలా అప్రోచ్ అవ్వాలి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏంటి అంటే ఫ్యూ పీపుల్ థింక్ దట్, అంటే కొంతమంది ఇది చాలా ఈజీ అని చెప్పేసి అనుకుంటారు అండ్ ఇంకొంతమంది ఇది చాలా డిఫికల్ట్ అనుకొని అసలు యూపీఎస్సీనే కాంప్లికేట్ చేసుకునే వాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది అయితే దీనికి ఎలా అప్రోచ్ అవ్వాలి అని తెలుసుకొని దీని రిసోర్సెస్ తెలుసుకొని ముందుకెళ్ళే వాళ్ళు కొంతమంది. సో ఈ 3 వేస్లో, ఈ 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్లో మనం ఫస్ట్ కేటగిరీ వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వేలో కనుక చూసుకున్నట్లయితే ఏముంది, ఇది చాలా ఈజీ, చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియం అండ్ మ్యాథ్స్ కూడా బాగా వచ్చు అని చెప్పేసి ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఏం రాయకుండా వెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చోవడం. ఇన్ కేస్ ఆ ఇయర్ పేపర్ కొంచెం కాంప్లెక్స్గా వచ్చినా, కొంచెం డిఫికల్ట్గా వచ్చినా, రావాల్సిన మార్క్స్ రాకపోయినా మనకి అక్కడ 66 మార్క్స్ అబవ్ రావాలి. ఒక 1 మార్క్ తేడా వచ్చినా ఆ ఇయర్ మొత్తం వేస్ట్ అవుతుంది అండ్ పేపర్ 1 ఎంత కష్టపడి రాసినా నో యూజ్ అనమాట. సో ఇక్కడ సీసాట్ అనేది నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ సెకండ్ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే రీజనల్ మీడియం. కొంతమంది ఇంగ్లీష్ రాదు, నేను ఓన్లీ మ్యాథ్స్ ఒకటే చేస్తాను అనుకునే వాళ్ళు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే నాకు మ్యాథ్స్ రాదు, నేను ఇంగ్లీష్ ఒకటే చేస్తాను అనేవాళ్ళు కొంతమంది. సో ఈ గ్రూప్ వాళ్ళు చాలా భయపడుతుంటారనమాట. అండ్ థర్డ్ కేటగిరీ వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు దాని కాంప్లెక్సిటీ తెలుసుకొని, దాని రిసోర్సెస్ ఏంటో తెలుసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఓవరాల్గా ఈ పేపర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని తెలుసుకొని ముందుకెళ్ళేవాళ్ళు. సో దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా డీల్ చేయాలి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి దీని సిలబస్ మనము బాగా తెలుసుకోవాలి. వీ నీడ్ టు అండర్స్టాండ్ ది సిలబస్ ఫస్ట్. సో యూపీఎస్సీ నోటిఫికేషన్లో అయితే 10th క్లాస్ లెవెల్ ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. కానీ బయట చూసుకుంటే మాత్రం చాలామంది సీసాట్లోనే చాలా తక్కువ మార్క్స్తో వాళ్ళు ఫెయిల్యూర్ని ఫేస్ చేస్తున్నారు. సో ఇక్కడ మ్యాథ్స్ వదిలి ఇంగ్లీష్ పైన ఫోకస్ చేసిన, అట్లా అని చెప్పేసి ఇంగ్లీష్ వదిలి మ్యాథ్స్ పైన ఫోకస్ చేసినా అది చాలా రాంగ్ మెథడ్. సో ఫోకస్ ఆన్ బోత్. మేబీ మన స్ట్రెంగ్త్ వీళ్ళు వేరే అయి ఉండవచ్చు. మ్యాథ్స్ వచ్చని ఇంగ్లీష్ని అండ్ ఇంగ్లీష్ వచ్చని మ్యాథ్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. సో దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ బుక్స్ మనం ఫాలో అవ్వాలి అని చాలామందికి ఉండే క్వశ్చన్. బుక్స్ అనేవి చాలా ఉన్నాయి, ఆర్ఎస్ అగర్వాల్ అని, అరిహంత్ అని, ఇది అని అదని. ముందుగా ఏం చేయాలి అంటే, సో దీంట్లో ఫస్ట్ మనం లాస్ట్ 10 years ప్రీవియస్ క్వశ్చన్స్ని ప్రాబ్లమ్ వైజ్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్తే దట్ ఆర్ మోర్ దాన్ ఇనఫ్ ఇన్ మై ఒపీనియన్. నాట్ ఓన్లీ ఇన్ మై ఒపీనియన్, లైక్ టాపర్ స్టాక్లో కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతారు. ఇన్ కేస్ ఇంకా ప్రాబ్లమ్గా ఉంది అనుకుంటే మనకి అరిహంత్ బుక్ అని ఉంది అండ్ మ్యాథ్స్కి అయితే స్పెషల్గా ఆర్ఎస్ అగర్వాల్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ ఎన్ని బుక్స్ ఫాలో అయ్యామని కాదు, కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేసాము అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ని కూడా ఎలా అర్థం చేసుకున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో భయపడాల్సిన అవసరం లేదు, అట్లా అని చెప్పేసి కేర్లెస్గా కూడా ఉండకూడదు. సో దేనికి ఇవ్వాల్సిన ఫోకస్, దేనికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఇవ్వండి. లాస్ట్ 10 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 6 to 7 తీసుకొని ప్రాక్టీస్ టెస్ట్లు రాస్తే దట్ ఆర్ మోర్ దెన్ ఇనఫ్. సో ఇలా ప్రిపేర్ అయితే బెస్ట్ అని నా ఒపీనియన్.
200 మార్క్స్కి మనకి 66 అబవ్ మార్క్స్ రావాలి. అలానే 65 మార్క్స్ వచ్చిన ఆ ఇయర్ మొత్తం వేస్ట్ అవుతుంది. సో ప్లీజ్ గివ్ టైమ్ అకార్డింగ్లీ. మాక్ టెస్ట్లు అనేవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలా ప్రిపేర్ అవుతే బెస్ట్ అని నా ఒపీనియన్. సో ఇది నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. సో దీని రిలేటెడ్ బుక్స్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డూ చెక్ దట్. గివ్ టైమ్ అకార్డింగ్లీ అండ్ లెట్స్ ఎవ్రీవన్ అచీవ్ టుగెదర్. సో that's it in this video. See you in the next video.